హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి సండే ఈవినింగ్ వ్లాగ్ అండి. ఇంకా మా షాప్ దగ్గరికి పరోటాలు అయితే వచ్చినాయి అని మా మామయ్య అయితే తీసుకొచ్చారండి. ఇంకా దానికి పిల్లలు కూడా మాకు పరోటా కావాలి అంటే నేనైతే ఇలా ప్రిపేర్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనము ఈ ఆనియన్స్ అయితే వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేయాలండి. ఫ్రై చేసి ఇంకా దానికి తగ్గట్టు దీనిలో సోంపు కూడా ఉంటే చాలా బాగుండిద్దండి. కాకపోతే సోంపు అయితే ఇప్పుడు లేదు. ఇంకా ఈ పల్లెటూరులో అనేది దొరకదు కదా, అందుకని ఇంకా కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నానండి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి అని లైట్గా ఉప్పు అయితే వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకా దీంట్లోకి మనం మిగతా అన్నీ వేసుకున్నామండి. కొబ్బరి ముక్కలండి. దీనిలోకి పచ్చి కొబ్బరి అయినా వాడచ్చు, ఎండు కొబ్బరి అయినా వాడచ్చు. నేనైతే ఎండు కొబ్బరి అయితే వాడుతున్నాను. జీడిపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నేనైతే మా ఇంట్లో కొద్దిగా అదే జీడిపప్పు వేస్తే కొద్దిగా ఎందుకో తీపి వచ్చిద్దని కొద్దిగా తినరనమాట. అందుకని ఒక 2 ప్యాకెట్స్ జీడిపప్పు వేసాను. కొద్దిగా లవంగము, చెక్క వేసేసి ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఇవి గోల్డ్ కలర్లో వచ్చేటట్టు మనం ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా అంతలోకి టమాటా ప్యూరీని కూడా మనము టమాటాని కూడా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇదైతే బాగా ఫ్రై అయింది కదా, ఇంకా మనము అన్ని గిన్నెలు ఎక్కువ అవుతాయని నేనైతే ఇలాగా ఇది ఆరిందాకా ఆరాలి కాబట్టి ఈ మిక్సీ దాంట్లోనే తీసి ఆరబెట్టేస్తున్నానండి. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత షార్వాకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుంది. నేను చేసే షార్వాలో అయితే చాలా మా మా ఇంట్లో వాళ్ళైతే బాగా తింటారండి. ఎందుకంటే నేను షార్వాలో మసాలాలు అవన్నీ కూడా తక్కువ వేస్తాను. కొద్దిగా లూజ్గా షార్వా అనేది చేస్తాను అనమాట. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని మిగతా ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా 2 పచ్చిమిర్చీలు పొడవుగా తరుక్కొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2-3 మినిట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. అది బాగా మగ్గిందాక ఫ్రై అయితే చేద్దాము. గోల్డ్ కలర్లోకి వచ్చేట్టు మనం ఫ్రై అయితే చేసుకుందామండి. ఇంక ఈ లోపు అయితే ఉల్లిపాయలు అయితే మనం ఇందాక బ్యాటర్ ఉంది కదా, అది కూడా గాలికైతే ఆరిపోయిద్ది. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇంకా అప్పటికప్పుడు ఇంట్లో చేయడం అనేది కుదరదు కాబట్టి లేట్ అవుతుందని ఇంకా రెడీమేడ్దే వేసాను. మీరు ఇంట్లో ఉంటే అదే వేసుకోండి. మేము ముందే చేసి పెట్టమండి, ఎప్పుడో ఒకసారి కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ అవసరము, మేము ఎక్కువ వాడమన్నమాట. ఇంకా దీన్ని కూడా ఈ ప్యూరీ కూడా వేసుకొని జింజర్ గార్లిక్ పేస్టు పచ్చివాసన పోయిందాకా ఫ్రై చేసుకొని ఈ టమాటా కూడా ప్యూరీ కూడా బాగా ఆయిల్ తేలేదాకా మనము ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. టమాటా ప్యూరీ అనేది కూడా బాగా ఉడికిపోయి ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం దీంట్లోకి ఇందాక ఉల్లిపాయ, దాచిన చెక్క అవన్నీ వేసి మసాలా దినుసులు అన్నీ వేసేసి మనము మిక్సీ అయితే పట్టుకున్నాం కదా, ఇప్పుడు అది కూడా వేసుకొని పచ్చివాసన ఏముండదండి, పచ్చివాసన ఏముండదులే కానీ అది కూడా వేసుకోవాలండి. ఈ టమాటా ప్యూరీ మగ్గిన తర్వాతనే కారము, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ అయితే వేయాలన్నమాట అండి. గరం మసాలా, ధనియాల పొడి ఇంకా వేసేసుకొని శుభ్రంగా దాన్ని కూడా పచ్చివాసన పోయేట్టు మనం కలుపుకోవాలన్నమాట. తగినంత ఉప్పు, వేసుకొని కలుపుకొని శుభ్రంగా మొత్తం ఈ ప్యూరీకి మొత్తం ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి. ఇంకా కలుపుకున్న తర్వాత మనము ఇందాక చేసిందే వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం ఫ్రై చేసుకొని ఆయిల్ వచ్చేలోపు ఇంకా ఇదైతే దీంట్లోకి ఇందాక మసాలా దినుసులు మొత్తం మళ్ళీ మిక్సీ జార్లో అయితే పట్టేసుకొని ఇంకా అది దీంట్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేసి ఇంకా మొత్తము కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఫ్రై అయితే చేయాలండి. ఒక 2 మినిట్స్ అట్లాగే కలుపుతూ ఉంటే ఈ ప్యూరీ అనేది టమాటాకి ఆ ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాలకి మొత్తం బాగా పడుతుంది. ఇంకా పట్టిన తర్వాత ఆయిల్ మొత్తం కొద్దిగా పైకి వచ్చిన తర్వాత మనము దానిలోకి తగినన్ని వాటర్ అయితే తీసుకుందాము. ఒక్కొక్కళ్ళు తిక్కుగా చేసుకుంటారు, ఒకళ్ళు పల్చగా చేసుకుంటారండి. నేనైతే పల్చగా చేసుకుంటాను. ఆ ఇంట్లో వాళ్ళు కూడా నేను చేసేది షార్వా బాగా తింటారండి. తిక్కుగా చేస్తే అంటే మసాలా అనిపిస్తూ ఉండిద్ది కదా, నేను లైట్గా కొద్దిగా జారుగానే చేస్తానండి, లూజ్గా చేస్తాను. ఇప్పుడు చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, దీంట్లోకి అయితే తగినన్ని వాటర్ అయితే తీసుకుంటున్నానండి.
వాటర్ అయితే తీసుకొని బాగా మనము పొంగులొచ్చాయి 2, 3 పొంగులొచ్చేంత వరకు, అంటే ఇప్పుడు మనం బ్యాటర్ అనేది కొద్దిగా ఆ నీళ్ళు కాగి కొద్దిగా ఇనికయ్యేంత వరకు మనమైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటిని ఉడికించుకోవాలండి. చూడండి నేనంత కన్సిస్టెన్సీ మీకు కావాలి అంటే ఇంకా పలచగానే చేసుకోవచ్చు. చూడండి నేను ఇంత పలచంగా చేస్తేనే మా వాళ్ళు బాగా తింటారండి. మళ్ళీ పలచంగా కాకుండా మామూలుగా చేస్తే తిక్కుగా చేస్తే తినలేరు. అలానే దీనిలోకి సోంపు ఉంటే బాగుండిద్ది, కాకపోతే సోంపు అయితే లేదు కదా. ఏం లేదండి, ఇలా చేసుకున్నా కానీ సూపర్గా ఉండిద్దండి. మనం బయట తీసుకొచ్చుకునే షార్వాలో అన్నీ ఉంటాయి కదా, కానీ ఇంట్లో తక్కువ మసాలాలతోటి బాగుండేట్టు టేస్ట్, ఉప్పు కారాలు కరెక్ట్గా వేస్తే ఏదైనా బాగుండిద్దండి. అది మేమైతే కొద్దిగా థిక్గా అయితే కాకుండా లూజ్గా అయితే చేసుకుంటాము. మీరు కావాలి అంటే పైన నొరజ కూడా తీసేయచ్చు. నేను కొద్దిగా తీసాను అంతే. ఇంక ఇలాగా ఈ నొరజలు 2-3 సార్లు వచ్చేటట్టు చేసుకొని బాగా కాగబెట్టుకొని మనము కొద్దిగా చూడండి మనకి వాటర్ అనేది కొద్దిగా తగ్గుద్ది కదా కాగి ఇంక అప్పుడైతే దించేసుకోవటమే. చూడండి రెడీమేడ్ పరోటా అండి, రెడీమేడ్ మా మామయ్య తీసుకున్నారని చెప్తున్నాను కదా. ఇంకా దీన్నైతే మనము ఇప్పుడు ముందు పెనం మీద ఫ్రై అయితే చేసుకుందాము. బాగానే ఉన్నాయండి ఇవి. మేము వచ్చేసి ఊళ్ళోకి సంగం బండి అయితే వచ్చిద్దండి, పాలబండి. ఇంకా దాంట్లో పాలు తీసుకుంటూ ఇది అప్పుడప్పుడు ఇవి కూడా తీసుకుంటారండి. ఎందుకంటే బయట ఒక్కొక్క ప్లేటు 70 రూపాయలు అలా ఉంది కదా. ఇంట్లో అయితే ఇంట్లో షార్వా చేసుకొని ఇది తలా 2 తినేస్తే సరిపోయిద్దండి. ప్యాకెట్ వచ్చేసి 60 రూపాయలు అనుకో, అందరం తినేస్తాము. బయట ఒక రెండే 70 రూపాయలు 80 రూపాయలు తీసుకుంటున్నారు కదా. ఎప్పుడన్నా ఒకసారి అయితే తీసుకుంటారు. విడిగా ఇంట్లో చేయాలంటే పరోటా కుదరదండి, రాదు నాకు. అందుకనే ఇట్లా అయితే బయట అయితే తీసుకుంటారండి. ఒక్కొక్కసారి మేము చపాతీలోకైనా టమాటా రైస్లోకి కూడా ఈ షార్వా అనేది చేస్తూ ఉంటాము. పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారండి, అందుకనే అప్పుడప్పుడు 2 మంత్స్కి ఒకసారి అట్లా అయితేనే పెడతాము పరోటా అనేది. ఎక్కువగా ఏం తీసుకురావండి. 2 మంత్స్ బ్యాక్ అయితే తీసుకొచ్చారు, మళ్ళీ ఇప్పుడైతే తీసుకున్నారండి మామయ్య. అది పిల్లలు అడుగుతుంటే తీసుకున్నారు. ఇంకా ఇప్పుడైతే బాగా మనకి షార్వా అనేది బాగా రెడీ అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మనం దాన్ని తీసుకొని ఒకటైతే ఫ్రై చేశాను కదండి, మీకు చూపించడం కోసం ఫస్ట్ ఒకటి ఫ్రై చేశానండి. అది ప్లేట్లో వేసి చేత్తో కొడుతూ ఉంటే అలాగా ఊడిందనమాట. అది వేడిగా ఉన్నప్పుడే కొట్టాలండి, చాలా వేడిగా ఉంది అసలు. ఇప్పుడు మనము దీంట్లోకి గార్నిష్ చేసుకుందాము. షార్వా అయితే రెడీ అయిపోయింది కదా. సూపర్గా ఉందండి. లూజ్గా ఉంటేనే తినబుద్ధి అయిద్ది అనమాట షార్వా అనేది. ముక్క మొత్తానికి నంచుకొని ఎక్సలెంట్గా ఉండిద్ది. దీంట్లో ఎటువంటి మనము టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ వేయలేదన్నమాట. ఇది తినొచ్చు. బయట షార్వా కంటే ఇంట్లో మనం ఇలాగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకుంటేనే బాగుండిద్ది అనమాట. మా అమ్మాయికైతే సూపర్గా నచ్చింది. ఇంకా మనం ఒక నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకొని తింటే సూపర్గా ఉండిద్ది అనమాట. సూపర్ డూపర్ చిత్రం. ప్లీజ్ వాచ్ మై వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి.